హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఏబీ ఛానల్. ఏంటి ఇంట్రో లేకుండా సడన్గా ఇలాంటి ఎంట్రీ ఇచ్చాను అనుకుంటున్నారా? ఇలాంటి వీడియోలకి అస్సలు ఇంట్రోతో పనే లేదండి. ఈ వీడియో తీయడానికి నేను ఆ ప్లేస్లో ఉండడానికి నిజంగా నన్ను దేవుడు ఎంతో ప్రేమించి నన్ను అక్కడికి పంపించాడు. నేను ఇది చాలా బ్లెస్సింగ్గా ఫీల్ అవుతున్నాను. యాక్చువల్లీ నేను అర్హురాలిని కూడా కాకపోవచ్చు నేను వాళ్ళతో వెళ్ళడానికి. బట్ నేనైతే వెళ్ళి అక్కడ ఎక్స్పీరియన్స్ చేసిన ఆ విషయాలన్నిటినీ కూడా మీతో ఈ వీడియోలో నేను షేర్ చేసుకుంటాను. అండ్ నెక్స్ట్ రాబోయే వీడియోలు చాలా ఉన్నాయి దీనికి సంబంధించినవి. మీరు అప్డేటెడ్గా ఉండడానికి నా ఛానల్ని అయితే తప్పకుండా ఫాలో అవ్వండి. మేము సిఎస్ఐ చర్చ్ నుంచి నిన్న అవుట్రీచ్ ప్రోగ్రామ్కి బుట్టాయిగూడెం మండలానికి సంబంధించిన ఏజెన్సీ ప్రాంతాలు కొన్ని ఉన్నాయి. అక్కడికైతే మేము వెళ్ళడం జరిగింది. వెళ్ళిన ఆ ప్రయాణం అంతా కూడా మేము చాలా నేర్చుకున్నాము. మేము ఈ ఏజెన్సీకి వెళ్ళడానికి విశ్వవాణి సంస్థకు సంబంధించిన శశిభూషణ్ రావు గారు అనే పాస్టర్ గారు మమ్మల్ని అయితే లీడ్ చేశారనమాట. ఎలా వెళ్ళాలి, ఏంటి, అక్కడ ఎలా ఉంటుంది వాతావరణం, వాళ్ళకి ఏమేమి అవసరాలు ఉన్నాయి, వాళ్ళ మైండ్ సెట్లు ఎలా ఉన్నాయి అనేది వివరిస్తూ మమ్మల్ని బస్సులో తీసుకువెళ్ళారు. యాక్చువల్లీ ఆయన హెల్ప్ చేసిన విధానం అంతా ఇంత కాదండి. వాళ్ళు రెగ్యులర్గా వెళ్తారంట. యాక్చువల్లీ మేము ఒక్కరోజు వెళ్ళి రావడానికే చాలా భారమైన ప్రయాణం అనే చెప్పొచ్చు. అలాంటిది వాళ్ళు తరచుగా వెళ్ళి వాళ్ళకి అవసరతలను అన్నీ తీరుస్తూ ఉంటారంట. నిజంగా గ్రేట్ పర్సన్స్ కదా వాళ్ళందరూ. నిజమైన సేవ చేయడం అంటే ఇదేనేమో అనిపించింది నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ అలాగే మీకు అందరికీ తెలుసు ఏజెన్సీ ప్రాంతం అంటే సరైన రోడ్డు సదుపాయం కూడా ఉండదు. వాళ్ళకి ఏదన్నా సడన్గా ఆరోగ్యం బాగోకపోయినా హాస్పిటల్ దగ్గరలో ఏమీ ఉండవు. వాళ్ళు నాటు వైద్యాలు చేసుకుంటూ వాళ్ళు జీవిస్తూ ఉంటారు. అండ్ అలాగే మనకి దొరికినన్ని ఫుడ్లు కానీ, మనకి దొరికినన్ని బట్టలు కానీ, మనకి దొరికినన్ని సౌకర్యాలు కానీ ఏమీ వాళ్ళకు ఉండవు అనమాట. అసలు వాళ్ళకి తెలియదు కూడా ఇలాంటివి ఉంటాయి అని కూడా. సో మనం ఇంత అప్డేటెడ్గా ఉండి అలాంటి ప్లేసులకి వెళ్ళినప్పుడు నిజంగా మనసు చలించిపోతుంది. నాకైతే అలాగే అనిపించింది. అన్నీ ఉండి కూడా ఏదో లేదు అంటూ ఎప్పుడు ఏడుస్తూ ఉండే మనకి వాళ్ళని చూస్తే చాలండి ఇంత సింపుల్గా కూడా జీవితం జీవించవచ్చా అని. అయితే వాళ్ళకి బయట ప్రపంచం తెలీదు కాబట్టి దేవుణ్ణి తెలుసుకోవటానికి కూడా వాళ్ళకి అవకాశం లేకుండా ఉండేది ఒకప్పుడు. అయితే మన పాస్టర్స్ చాలామంది కూడా ధైర్యం చేసి మేము ఏజెన్సీ ప్రాంతంలో పరిచర్య చేస్తామని చెప్పి ముందుకు వచ్చారు. అలాంటి వాళ్ళే విశ్వవాణి సంస్థకు సంబంధించిన పాస్టర్స్. లోకల్లో కూడా అక్కడ ఉండి పరిచర్య చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారండి. నిజంగా అప్రిషియేట్ చేయాల్సిందే వాళ్ళనైతే. ఎందుకంటే అసలు ఒక్కసారికి నాకు చాలా ఇబ్బంది అనిపించింది. ఇబ్బంది అంటే ఇంత కష్టపడుతున్నారా, ఇంత దూరం వెళ్ళి ప్రయాణం చేసి దేవుని పరిచర్య, వాళ్ళు ఏది ఆశించట్లేదండి, దేవుని పరిచర్య చేయడం కోసం అక్కడ కొంతమంది ఉన్నారు వాళ్ళ అవసరాలు తీర్చాలి అని చెప్పి వాళ్ళు అంతంత దూరాలు ప్రయాణాలు చేసి వాక్యాన్ని బోధించి బైబిల్ అందించి అప్పుడప్పుడు మెడికల్ క్యాంపులు పెట్టి వాళ్ళ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూస్తూ ఎంత సేవ చేస్తున్నారా అనిపించింది నాకైతే. అలాగే మాతో పాటు వెళ్ళేటప్పుడు బైబిల్స్ అని, వాళ్ళకి సంబంధించిన బట్టలు, వాళ్ళు తినే ఫుడ్ అలాంటివి కొన్ని తీసుకెళ్ళాము. చేసిన సాయం చిన్నదే. ఎందుకు చెప్తున్నాను అంటే ఎప్పుడన్నా ఇలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ అవసరాలు తీరేంతగా కొంత అయినా సరే వాళ్ళకి హెల్ప్ చేసేలాగా వాళ్ళకి ఇవ్వడానికి తీసుకెళ్ళిస్తే బాగుంటుందని చెప్పి చెప్తున్నాను. మీకు మాత్రం ఇలాంటి వెళ్ళే అవకాశం వస్తే అస్సలు మిస్ చేసుకోవద్దండి. మీరు వెళ్ళేటప్పుడు మీ పిల్లల్ని కూడా మీ వెంటే తీసుకువెళ్ళండి. వాళ్ళు కూడా మనం ఉండే ప్రపంచానికి ఇలా ఏజెన్సీ వాళ్ళు ఉండే ప్రపంచానికి మధ్య తేడా చూస్తారు. ఎందుకంటే వాళ్ళకి అసలు ఏమీ దొరకకుండానే వాళ్ళు సాటిస్ఫైగా బతుకుతూ ఉంటారు. మనమైతే ఏది లేకపోయినా పిల్లలైతే ఇప్పుడు పిల్లలు మామూలుగా కాదండి. అసలు వాళ్ళకి నచ్చింది చేయకపోయినా, వాళ్ళు అడిగింది ఇవ్వకపోయినా అసలు పిల్లలు ఎంత దారుణంగా ఉన్నారంటే ఫోన్లకు ఒకటి అలవాటు పడిపోయి వాళ్ళు వాళ్ళ లైఫ్ని స్పాయిల్ చేసుకుంటున్నారండి. వాళ్ళు చేసుకుంటాం కాదు, మనమే చేస్తున్నామని చెప్పాలి. ఎందుకంటే తప్పు ఎప్పుడైనా తప్పు ఒప్పుకోవాలి. మనం ఇతరుల మీద తోయకూడదు. అది పిల్లలైనా సరే ఎవరైనా సరే. పేరెంట్స్గా 100కి 100% మనమే బాధ్యత. మన పిల్లలు ఎలా ఎదుగుతున్నారు అనేదానికి చిన్ననాటి నుండే వాళ్ళకి మనకన్నా తక్కువ స్థితిలో ఉన్న వాళ్ళతో వాళ్ళు ఉండి వాళ్ళన్నీ తెలుసుకునేలాగా మనమే ఆ వాతావరణాన్ని క్రియేట్ చేయాలి ఖచ్చితంగా. అంతేగాని బాగా ఉన్న వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయమని చెప్పడం అనేది అస్సలు కరెక్ట్ కాదు. ఎందుకంటే
బాగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారండి, వాళ్ళ పిల్లలకి మొబైల్ ఫోన్ ఇస్తారు చిన్న వయసు నుండే, పెద్ద పెద్ద బైకులు కొనిస్తారు, కార్లు కూడా ఇచ్చిన పేరెంట్స్ ఉన్నారండి ఈ రోజుల్లో. అండ్ వాళ్ళు గేమింగ్ జోన్లని అవని ఇవని ఎక్కడెక్కడికో వెళ్తారు, రెస్టారెంట్లకు వెళ్తారు. ఇవి వాళ్ళు చూసి పెరిగితే కనుక మనం వాళ్ళ అవసరాలు తీర్చగలిగే అంత స్థితిలో లేకపోవచ్చు. అప్పుడు పేరెంట్స్గా మనం అక్కడ ఫెయిల్యూర్ అయినట్టే ఉంటుంది నాకు తెలిసి. ఎందుకంటే అవన్నీ ఇస్తేనే మంచి పేరెంట్స్, ఇవ్వకపోతే చెడ్డ పేరెంట్స్ అన్నట్టుగా ఉంది ఇప్పుడు పిల్లల మైండ్ సెట్. కాబట్టి మనం పిల్లల్ని పెంచేటప్పుడే ఇలాంటి వాళ్ళ దగ్గరికి తీసుకువెళ్ళి వాళ్ళ డైలీ లైఫ్ ఎలా ఉంటుందో వాళ్ళకి చూపించాలి. వాళ్ళ మీద మనం ఎంత బెటర్గా ఉంటున్నాం అనేది వాళ్ళకి అర్థమయ్యేలాగా మనం చెప్పాలి. ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పిల్లల మైండ్లో అయితే మనమే వీటినన్నిటినీ పెట్టాల్సిన అవసరత అయితే ఎంతైనా ఉందండి. ఇలా ఏజెన్సీలకి తరచుగా తీసుకెళ్ళండి అని నేను చెప్పట్లేదు. ఎక్కడ పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళ దగ్గరికి మన పిల్లల్ని తీసుకువెళ్ళి హెల్ప్ చేయడం అనేది మనం నేర్పించేలాగా మనం ప్రోత్సహించాలి. వారు దాచుకున్న మనీలో కొంత మనీ వారి కోసం ఖర్చు పెట్టడము అలాంటివి మనం పిల్లల్లో ఇప్పటి నుంచే నేర్పించాలి. అండ్ అలాగే ఇక్కడ మీరు చూడొచ్చు, బస్ అయితే ఇక్కడ రోడ్డుకి అతుక్కుపోయినట్టు ఉందన్నమాట. మేము సడన్గా ఇలా జరగడం వలన మొత్తం అందరం దిగేసామన్నమాట. ఎందుకంటే రోడ్లు చాలా అప్పుగా ఉన్నాయన్నమాట. అవి ఎక్కడానికి బస్సు చాలా ఇబ్బంది పడింది. బస్సు కూడా కొంత దూరం మాత్రమే బస్ అండి. ఆ తర్వాత మేము ట్రాక్టర్ జర్నీ కూడా చేసాము. అసలు మామూలు ఎక్స్పీరియన్స్ కాదండి. చుట్టూ కొండలు, మధ్యలో ఆ ట్రాక్టర్ పట్టేంత దారే ఉందన్నమాట. అటు ఇటు అసలు ఆ లోయలు, కొండ నిజంగా చాలా భయంకరంగా ఉందండి. ఆ పుల్లలు కూడా మొహానికి అటు ఇటు ఉన్న చెట్ల కొమ్మల ముళ్ళు కూడా మాకు గుచ్చుకునేలా ఉన్నాయన్నమాట. అలాంటి ప్రయాణం చేసి అయితే మేము వెళ్ళాము. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.